ट्रैफिक एसीपी मिस्टर टी नारायणा ने आज यूएनएन 24 न्यूज से बातचीत करते हुए बताया कि ट्रैफिक कानून की खिलाफवर्जी करने वालों पर ट्रैफिक पुलिस की जानिब से सख्त कानूनी कार्रवाई की जाएगी। मिस्टर टी नारायणा ट्रैफिक एसीपी ने वालिदैन से भी कहा कि वो अपने 18 साल से कम उम्र लड़के लड़कियों को टू व्हीलर या कार किसी भी तरह की गाड़ी हरगिज ना दे जब तक वो बालिग ना हो जाए और इनका लाइसेंस ना बन जाए, क्योंकि बालिग होने 18 साल मुकम्मल करने के बाद लाइसेंस हासिल करने के बाद ही हुकूमत और कानून की गाइडलाइंस है गाड़ी चलाने के लिए आपको लाइसेंस होना जरूरी है। इस बात का मिस्टर टी नारायणा एसीपी ट्रैफिक ने इजहार करते हुए कहा और वालिदैन से ख्वाहिश की कि वो अपने 18 साल मुकम्मल करने के बाद ही लड़के लड़कियों को गाड़ियां चलाने के लिए दे और पहले इनका लाइसेंस जरूर बनवा ले। लाइसेंस हासिल होने के बाद ही गाड़ी चलाने की जो गाइडलाइंस है इसको पूरा करे। बसूरत दिगर खिलाफ वर्जी करने पर 25,000 रुपये तक का आप बिना लाइसेंस गाड़ी चलाने वालों को जुर्माना भी आयद किया जाएगा और वालिदैन पर भी सख्त कानूनी कार्रवाई की जाएगी, इस बात का इजहार किया और बताया कि साबिक में बिना लाइसेंस के गाड़ियां चलाने वालों और बिना नंबर प्लेट और सिर्फ एक तरफ नंबर लगाकर यानी आगे की तरफ नंबर है तो पीछे नहीं और पीछे है तो आगे नहीं, इस तरह की हरकत करने वाले मोटरसाइकिल सवारों को भी कानूनी कार्रवाई करते हुए इनकी गाड़ियों को टाउन मुंतकिल करते हुए चालानात किए गए, इस बात का इजहार किया और आवाम से ख्वाहिश की कि वो भारी चालानात कानूनी कार्रवाई से बचने के लिए ट्रैफिक कानून की पासदारी करे। मजीद बताया कि जो बुलेट गाड़ी होते हैं इन्हें कंपनी के साइलेंसर जो होते हैं इसी को रखते हुए चलाएं। अगर इनमें तब्दीली करते हुए ज्यादा आवाज वाले बुलंद आवाज वाले सूती आलूगी का सबब बनने वाले साइलेंसर नस्ब करने के जिस तरह साबिक में इन साइलेंसर्स को रोड रोलर के जरिए तल्फ कर दिया गया इसी तरह तल्फ किया जाएगा और गाड़ी भी सीज की जाएगी, इस बात का इंतवा दिया और ख्वाहिश की कि शहर निजामाबाद की आवाम गाड़ियां चलाते वक्त ट्रैफिक कानून की जरूर पासदारी करे और भारी जुर्माने और कानूनी कार्रवाई से बचे। అంటే టూ వీలర్ నడిపే వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని నడపాలి। అదే మాదిరిగా తన వెంట ఆ వాహనానికి సంబంధించినటువంటి ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి। అంటే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పోలీస్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ తన వెంట ఉంచుకొని వాహనం నడపాలి। కానీ నిజామాబాద్ నగరంలో చాలా మంది యువకులు నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ పెద్ద శబ్దంతో సైలెన్సర్ ఫిట్ చేస్తూ పెద్ద శబ్దంతో దానివల్ల ధ్వని కాలుష్యము వాయు కాలుష్యం ఏర్పడుతుంది। అది చాలా మంది కూడా మేము అవేర్నెస్ కల్పించినాము। మా పోలీసు కళా బృందం కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూల్స్ లో వెళ్ళి కూడా మేము ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోవాలి। ఎందుకంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే కింద పడితే మనకి శరీరం ఇతర భాగాల్లో ఇంజూరీ అయితే మనం హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కానీ హెడ్కి ఇంజూరీ అయితే కొన్ని సందర్భంలో ప్రాణాలు కోల్పోతుంది। కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని చాలా అవేర్నెస్ చేస్తున్నప్పుడు కూడా యువకులు నిర్లక్ష్యం వహించి యాక్సిడెంట్ చేసినప్పుడు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు। కాబట్టి ఆ యువకులందరూ ఖచ్చితంగా యువకులైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా వాహనం నడుపుతున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి। అదొకటి। చాలా మంది ఇక్కడ యువకులు ఏంటంటే రాంగ్ సైడ్ లో వాహనం నడుపుతా ఉన్నారు, రాంగ్ డైరెక్షన్ లో వస్తా ఉన్నారు। అదే మాదిరిగా మొబైల్ మాట్లాడుకుంటూ వస్తున్నారు। దానివల్ల ఏంటంటే మొబైల్ నడుపుకుంటూ వచ్చి ఒక రోడ్డు మీద పోతున్న ఇన్నోసెంట్ కి యాక్సిడెంట్ చేయడం వల్ల వాళ్ళు ఇంజురీ అవ్వడము లేకపోతే ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది। అట్లాగే ఓవర్ స్పీడ్ నడపడము, తర్వాత డ్రింక్ అండ్ డ్రైవ్ తాగి వాహనం నడపడము, ఇన్ని కారణాల వల్ల కొంతమంది ఇతర మత్తు పానీయాల సేవించి వాహనం నడపడం వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది। కాబట్టి మీ అందరము ఈ యువకులకు ఒక హెచ్చరికగా ఏంటంటే మీరు ఎవరైతే ఈ విధంగా నిబంధనలు పాటించడం వల్ల వాహనం నడిపితే మాత్రం ఖచ్చితంగా భారీ ఎత్తున జరిమానాలు విధించడం జరుగుతుంది। చాలా మంది పేరెంట్స్ కూడా తమ పిల్లలకు 18 ఇయర్స్ క్రాస్ కాకుండానే బండి ఇస్తూ ఉన్నారు, సైకిల్ మోటార్ వాహనాన్ని ఇస్తూ ఉన్నారు। దానివల్ల వాళ్ళ పిల్లలకి సరైన ఆ వాహనం మీద గ్రిప్ లేకపోవడము లేకపోతే ఆ రోడ్డు మీద పర్ఫెక్షన్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రమాదం గురి అవుతా ఉన్నారు। బట్ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మైనర్స్ కి అంటే 18 ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలు మాత్రం వాహనం నడిపియాలి, వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలి। కాబట్టి 18 ఇయర్స్ బిలో ఉన్న ఏజ్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ వాహనాన్ని ఇవ్వకూడదు। ఒకవేళ ఇస్తే మాత్రము పేరెంట్స్ కూడా ఎవరైతే వాహనదారులు ఉంటారో అతనికి కూడా శిక్ష పడుతుంది, అట్లాగే మైనర్ పిల్లలకు కూడా శిక్ష పడుతుంది। కాబట్టి మీరందరూ ఈ నిబంధనలు పాటించాలి। మరి దీనిలో భాగంగానే మేము ఏం చేస్తున్నామంటే
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీసు, ట్రాఫిక్ అందరం కలిసి కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తా ఉన్నాము. చాలా వాహనాలు నిన్న బోధన, ఆరుమూరు, నిజామాబాద్ పట్టణంలో మేము జాయింట్ ఆపరేషన్ చేయడం వల్ల చాలా వాహనాలు పట్టుబడ్డాయి. అందులో మొబైల్ రైడింగ్ ఉన్నది, వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నది, ఇర్రెగ్యులర్ నెంబర్ అంటే కావాలని కొంతమంది ఏం చేస్తుందంటే దాన్ని చలాన్స్ తప్పించుకోవడానికి కూడా ఆ నెంబర్ను ఎర్రా చేయడము, లేకపోతే దాన్ని మాడిఫై చేయడం ఇలాంటివి చేస్తా ఉన్నారు. దాని అవి కొన్ని వాహనాలు సీజ్ చేయడము, ఓవర్ స్పీడింగ్, మొబైల్ రైడింగ్, రాంగ్ సైడ్ డైరెక్షన్, ఇవన్నీ కూడా ఇలాంటి వాహనాలను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటి రోజున కాదు, మేము ఇది జాయింట్ గా ప్రతిరోజు కూడా నిజామాబాద్ జిల్లాలో అంతటా కూడా ఖచ్చితంగా మేము జాయింట్ ఆపరేషన్ చేయబోతా ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా వాహనదారుడు మీరు చెప్పినటువంటి నిబంధనలు పాటిస్తూ మీరు జాగ్రత్తగా వాహనం నడుపుకొని మీ ప్రాణాలను, ఇతర ప్రాణాలను కాపాడుకోవాలి. అట్లే కారులో వెళ్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా కారు నడిపేటప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు మొబైల్ డ్రైవింగ్ చేయవద్దు. ఎందుకంటే మొబైల్ డ్రైవింగ్ చేయడం కాన్సన్ట్రేషన్ దెబ్బతిని వేరే వాళ్ళకి ఐదు చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రతి వాహనదారుడు కూడా ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించిన నిబంధనల నియమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే మాత్రం భారీ ఎత్తున జరిమానా విధించబడుతుంది. అవసరమైన వెహికల్ కూడా సీజ్ చేయబడుతుంది. మరి కాబట్టి నగరవాసులందరినీ నేను కోరేదంటే మీ పిల్లల్ని మీరు బాధ్యతయుతంగా ఉండి ప్రజలకు ఎలాంటి హాని చేయకుండా మీరు వాహనం నడపాలని మేము కోరుతా ఉన్నాం. మళ్ళీ అందులో చాలా మంది కొంతమంది ప్రెస్ అన్ని రాసుకొని నెంబర్ లేకపోవడం, ఇంకా కొంతమంది వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా వాళ్ళ దాన్ని నెంబర్ ప్లేస్ నెంబర్ కనపడకుండా చేసి వాళ్ళ డిజిగ్నేషన్ రాసుకోవడము, వాళ్ళ డిపార్ట్మెంట్ రాసుకోవడం వల్ల కూడా మనకి చలన్స్ ఇంపోజ్ కాకుండా అవుతుంది. చలన్స్ తప్పించుకోవడానికి మనకి కాబట్టి ప్రెస్ మిత్రులైనా, రాజకీయ నాయకులైనా, ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల ఎవరైనా కానీ ఖచ్చితంగా మీ వాహనానికి ముందు వెనుకలో ఖచ్చితంగా నెంబర్ కనబడేటట్టుగా క్లియర్గా ఉంచుకోలే. ఇలాంటి ఎవరైతే ఈ నిబంధనలు ఎవరైతే పాటించారో వాళ్ళందరిపైన ఎవరైనా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా మేము శిక్షలు పైన ఇంపోజ్ చేయడమే జరుగుతూ ఉంది.